7 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ సిద్ధమైంది. నేటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న సదస్సుకు పరిశ్రమ వర్గాలు, కేంద్రం సహా ఏపీ సర్కారు విస్తృత ఏర్పాట్లు చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, పలువురు కేంద్ర మంత్రులు సహా రాష్ట్ర మంత్రులు పాల్గొననున్న సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమల ప్రతినిధులు, 40కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ వాణిజ్య ప్రతినిధులు, ఆయా దేశాల ప్రతినిధి బృందాలు హాజరు కానున్నారు. 8 ప్లీనరీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు. లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాల లక్ష్యంగా విశాఖలో రెండోసారి సిఐఐ భాగస్వామి సదస్సు జరగనుంది. కేంద్ర ప్రభుత్వం, సిఐఐ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సుకు 40కి పైగా దేశాల నుంచి వివిధ స్థాయిల్లో ప్రతినిధి బృందాలు హాజరవుతున్నాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమల ప్రతినిధులు సైతం ఇందులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో 8 ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు జరగనున్నట్లు అంచనా. అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య పెంపు వంటి అంశాలపై 1,00,000 కోట్లకు పైగా ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అంతర్జాతీయ స్థాయి విద్య, వైద్యం, ఆతిథ్యం, పర్యాటక రంగాల్లోనే కాకుండా పర్యావరణ హితమైన పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సింగపూర్, జపాన్, దుబాయ్, అమెరికా దేశాల నుంచి వచ్చే పరిశ్రమల ప్రతినిధులు ఇక్కడ ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. రాష్ట్ర వనరుల ప్రదర్శనతో పాటు B2B సమావేశాలు ఉంటాయి. ఉదయం 10:30కు భాగస్వామి సదస్సు లక్ష్యం రూపకల్పన చేస్తారు. 11:30కు భాగస్వామి సదస్సు ప్రారంభ సమావేశం ఉంటుంది. ఇందులో కేంద్ర మంత్రులు సహా ముఖ్యమంత్రి తదితరులు పాల్గొంటారు. మొదటి రోజు ప్లీనరీ సెషన్లో ఆర్థిక ప్రగతిలో ఆసియా నేతృత్వం, సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికిచ్చే అవకాశాలు, సుస్థిరాభివృద్ధికి కొత్త ఆవిష్కరణల భాగస్వామ్య అంశాలు ప్రస్తావించనున్నారు. సుస్థిరత, అభివృద్ధి కోసం ప్రపంచ ఆర్థిక వనరుల నుంచి సహాయం పొందేందుకు విధానాల రూపకల్పన సాగనుంది. రాత్రి 8 గంటల వరకు సెషన్లు కొనసాగనున్నాయి. రాత్రి అతిథుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, భారతీయ వైభవాలను చాటి చెప్పే విధంగా కార్యక్రమ రూపకల్పన చేశారు. రెండో రోజు మరో 4 ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. పరిశ్రమల ఏర్పాటు, నైపుణ్యత, అనుసరణ, ఉత్పాదకతపై చర్చ జరగనుంది. భారత్కు వర్తించే అంశాలను భాగస్వామ్య సదస్సులో ప్రస్తావిస్తారు. వీటితో పాటు కొత్త పరిపాలనలో భారత్ అమెరికా సంబంధాలు, పరిశ్రమపై ప్రభావం సహా పారిశ్రామిక కారిడార్ల ద్వారా భారత్ ప్రగతి, దక్షిణ ఆగ్నేయాసియా దేశాలతో భారత సమగ్ర వాణిజ్య సంబంధాలు, ప్రభావం అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. రాష్ట్రంలోని అవకాశాలను, వనరులను ప్రదర్శిస్తూ ఏపీ పెవిలియన్, దేశ విదేశీ సంస్థల B2B సమావేశాలపై ప్రభుత్వ వర్గాలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాయి. సదస్సు భద్రతపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. పెద్ద సంఖ్యలో వస్తున్న విదేశీ అతిథులు, పారిశ్రామిక దిగ్గజాలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరా నిఘా వ్యవస్థను పగడ్బందీ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విపక్షాలు నిరసన చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడే భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. పెట్టుబడిదారుల సదస్సు కోసం విశాఖ నగరాన్ని అందంగా ముస్తాబు చేశారు.